డబ్బు రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. అది మనల్ని శాసిస్తుంది. కత్తితో కూరగాయలు కట్ చేసుకోవచ్చు. అదే అజాగ్రత్తగా ఉన్నామా మన వేలు కూడా కట్ అయిపోతుంది. డబ్బు కూడా అంతేనండి. దానిని కనుక మనం గౌరవించినట్లయితే మనకు సర్వ సుఖాలను ఇస్తుంది. అదే కనుక దానిని మనం నెత్తిన పెట్టుకున్నట్లయితే ఇక అదే సర్వస్వం అయిపోయి ఆ సర్వ సుఖాలను కూడా మన నుంచి దూరం చేస్తుంది. అంత పవర్ఫుల్ ఆయుధం డబ్బు. మరి ఈ డబ్బు గురించి తెలుసుకుందాం మన గురూజీ ఎండమూరి గారి మాటల్లో. నమస్తే గురూజీ. నమస్తే. చాలా బాగా చెప్పారు ఇంట్రొడక్షన్. డబ్బు రెండు వైపులా కదును కది, దాన్ని గౌరవిస్తే అన్నారు చూడండి, అద్భుతమైన పదం. దానికి బానిస అయితే మాత్రం వామనుడిలాగా నొక్కేస్తుంది, భూమిలోకి నొక్కేసేసి ఆడుకుంటుంది. అందుకే డబ్బున్న వాళ్ళందరూ సంతోషంగా ఉండరు, డబ్బు లేని వాళ్ళందరూ విచారంగా ఉండరు. డబ్బు ఉండి కూడా సంతోషంగా ఉండాలి. డబ్బుకి సంతోషానికి డబ్బు చాలా అవసరం, కానీ డబ్బు ఒకటే కారణంగా బ్యూటిఫుల్ యాంకరింగ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. సో గురూజీ, డబ్బు సంపాదించడానికి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి మార్గం ఏంటి? ఫస్ట్ అనుమానం, 2 అవకాశం, 3 నిర్మాణం, 4 నమ్మకం, అన్నిటికన్నా ముఖ్యం. తర్వాత పరిష్కారం. ఫస్ట్ అనుమానంతో స్టార్ట్ అవ్వాలి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? మరి అనుమానం అంటే ఏంటంటే, నేను ఎందుకు ఇలా ఉండిపోయాను, నాకన్నా డబ్బు సంపాదించలేని వాడి సంగతి చెప్తాను. నాకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అయ్యారు, వ్యాపారవేత్తలు అయ్యారు, నేను ఇలాగే ఎందుకు ఉండిపోయాను. ఫస్ట్ అనుమానం రావాలండి. నాకన్నా తక్కువ డబ్బు ఉన్న తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు, కార్మికులు, కర్షకులు, వాళ్ళ కొడుకులు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు లేదా జీవితంలో పైకి వచ్చారు. తల్లిదండ్రులు బాగుంటేనే కొడుకులు, డబ్బు ఉంటేనే కొడుకులు బాగుండాలనే రూల్ లేదండి. కాబట్టి అసలైన కారణం ఏమిటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలండి. దీనికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ కుర్రవాడి బయోగ్రఫీ నేను రాశానండి. నేను బయోగ్రఫీ రాయటం ఒక వ్యక్తిది ఇదే ఫస్ట్ టైం. అతనికి అనుమానం వచ్చింది, నేను ఎందుకు ఇలా అయిపోయాను అని చెప్పి. అతని ఫాదరు అతనికి 8 years వయసులో చచ్చిపోయాడు. తల్లితో కలిసి పొలంలో కూలీగా వెళ్ళేవాడు చిన్న కుర్రాడు. అస్సలు డబ్బు లేదండి. చాలా దుర్వ్యసనాలకు లోనయ్యాడు. సినిమాలు చూడటం, 12వ ఏటనే బీడీ తాగటం, 13వ ఏట గర్ల్ ఫ్రెండ్, 14వ ఏట తాగుడు, మొత్తం ఫెయిల్ అయిపోయాడు. ఇతను కాజీపేట అని వరంగల్ దగ్గర ఉంది, అక్కడ ఉండేవాడు. ప్రతిరోజు సైకిల్ మీద కాజీపేట దగ్గరకు వచ్చి స్కూల్లో చదువుకుని ఫెయిల్ అయ్యాడు. ఇతనికి 8వ ఏటనో 9వ ఏటనో పొలంలో పనిచేస్తున్నప్పుడు ఆ రాత్రి అక్కడే పడుకున్నప్పుడు ఒక పెద్ద తేలు కుట్టిందండి. తల్లి రాత్రి 2ంటికి ఆ కొడుకుని ఎట్ట పెట్టుకొని 2 kilometers నడిచి మంత్రగాడి దగ్గర తీసుకెళ్ళింది. అతనికి ఇతని మనసులో బాగా పడిపోయిందండి. ఇది ఫస్ట్ పాయింట్, ఒక అంకురం పడింది. ఇలా పాడైపోయి 10th class ఫెయిల్ అయ్యాడు ఇంగ్లీష్లో. ఎలాగో లక్కీగా పల్లెటూరు కాబట్టి పాస్ చేశారు. మళ్ళీ ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ ఇంగ్లీష్ పాస్ అయ్యాడు. ఇది అయ్యాడు. ఇది ప్రతిరోజు తన పల్లెటూరు నుంచి కూరగాయలు, తన ఇంట్లో పండిన కూరగాయలు తీసుకెళ్ళి కాజీపేటలో అమ్మి ఆ డబ్బులతో పాకెట్ మనీ సంపాదించడంతో అతను ఫస్ట్ ఒక స్టెప్ పైకి వెళ్ళాడు. ఇతను సైకిల్ మీద వెళ్తుంటే ఒక చోట బటర్ మిల్క్ 1 rupee అని కాదు, ఆ రోజుల్లో 1 rupee అంటే చాలా పెద్ద, లేదా 10 rupees వస్తుంది. ఈ బటర్ మిల్క్ ఎట్లాగైనా తాగాలనుకున్నాడు. కాబట్టి ఆ కూరగాయలు అమ్మే డబ్బు కష్టపడి చేసి తాగితే వాడికి తెలిసింది ఏంటంటే, బటర్ మిల్క్ అంటే తెలుగులో మజ్జిగ అంటారండి. అట్లా ఏదో ఫ్లేవర్డ్ మిల్క్ ఏదో అనుకున్నాడు. అంత దరిద్రంగా ఉండేవాడు. ఒకసారి BAకి వెళ్ళాడు. BA కాలేజీలో చదువుతున్నాడు. ఆ కాలేజీలో చదువుతూ ఉండగా బాగా ఎండగా ఉంటే బస్సు రాకపోతే ఎదురుగా ఒక బోర్డు కనబడిందండి, ఇంటర్వ్యూస్ టేకెన్ హియర్ అని. సరే అక్కడికి వెళ్తే ప్రాస్పెక్టస్, ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో దానికోసం రావచ్చు, ఇన్వైటెడ్ అని వస్తే AC రూమ్ ఉంటుంది కదా, వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ రిసెప్షనిస్ట్ ప్లీజ్ టేక్ యువర్ చైర్ అందండి. చైర్ తీసుకెళ్ళాలేమో అనుకుని కంగారు పడ్డాడు. ఇట్లాంటి వాడికి ఈ అవమానం వచ్చిన తర్వాత అప్పటికే ఇతను పెద్ద నక్సలైట్. ఇతని ఫ్రెండ్స్ పోలీసులు చంపేశారు కూడా, ఇతని ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. ఇలా రకరకాల భావోద్వేగాలు వీళ్ళతో పెరిగి ఇటు అటువంటి చేశారు. ఈ టైంలో ఒక స్త్రీ నన్ను అవమానించింది, టేక్ యువర్ చైర్ అంటే నాకు తెలియదు, బటర్ మిల్క్ అంటే ఏంటి తెలియదు అని చెప్పేసి ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో చేరి 3 నెలల తర్వాత మానేసాడండి. ఇది కాదు నేర్చుకునే పద్ధతి, నేను మాట్లాడాలి, ఐ హ్యావ్ టు టాక్ విత్ ఎవ్రీబడి ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, బటర్ ఇంగ్లీష్లో మాట్లాడాల్సి అని చెప్పి ఒక 3 నెలల్లో ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. అప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, పాస్ అయ్యాడు. ప్రాక్టీస్ పెట్టాలి, ఇంగ్లీష్ ప్రాక్టీస్. నేను 10 మందికి చెప్పాలి, నక్సలిజం ద్వారా ఏమీ సాధించలేం, యూత్ని బాగు చేయాలనే కోరికతో వైజాగ్ వెళ్ళాడు ఫ్రమ్ కాజీపేట. చాలామంది తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళరండి, తక్కువ వాళ్ళు.
అక్కడ సులభ్ కాంప్లెక్స్లు అని ఉంటాయి ఆర్టీసీ బస్ స్టాండ్లో. అక్కడ పడుకొని సులభ్ కాంప్లెక్స్లో రూపాయి ఇచ్చి స్నానం చేసి ఒక చిన్న ఇన్స్టిట్యూట్ పెట్టాడు. ఇన్స్టిట్యూట్ పెట్టి పెరిగి పెద్ద చాలా విస్తృతం అయ్యాడు. ఇతనికి రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి బ్రేక్ఫాస్ట్ పెట్టినప్పుడు ఆ బ్రేక్ఫాస్ట్ చూస్తూ ఉంటే తను వాల్ పోస్టర్ల గోడ మీద అతికించడానికి మిగిలిపోయిన మైదా పిండితో చపాతీలు చేసుకోవటం సీన్ గుర్తొస్తుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రాసిన పుస్తకం. తర్వాత దిస్ బాయ్ హూ ఫెయిల్డ్ ఇన్ హిజ్ 8th క్లాస్ అండ్ 10th క్లాస్ గివెన్ ఏ లెక్చర్ ఆన్ ఇంగ్లీష్ ఇన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. సూపర్. ఇదంతా ఒక 15 సంవత్సరాల్లో గడిచిపోయింది. ఇప్పుడు హైదరాబాద్లో అతను కనీసం 15 కోట్లకి అధిపతి అండి. ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చడానికి కారణం అనుమానం. నాకన్నా తక్కువ డబ్బు ఉన్నోళ్ళు, నాకన్నా తక్కువ చదువుకున్నోళ్ళు ఇంత డబ్బు సంపాదించినప్పుడు నేనెందుకు చేయలేను అనే ఒక చిన్న బీజం ఉంది చూసారా. సో ఫస్ట్ అనుమానం కావాలి. సూపర్ సక్సెస్ స్టోరీ. అంటే అనుమానంతో మన లైఫ్ ఎలా టర్న్ అవుతుందనేది చెప్పారు.